గోల్స్ అందుకోవాలంటే ముందు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనేవాళ్ళు అంటూనే ఉంటారు, నీకు సపోర్ట్ దొరకకపోవచ్చు. కానీ నీ సక్సెస్ అనేది మెయిన్గా నీ ఆలోచనలు లేదా నీ థాట్స్ని ఎలా మార్చుకుంటున్నావు అనే దాని మీద మాత్రమే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఎలా అంటారా, ఈ వీడియో చివరిదాకా చూడండి, ఈ క్లారిటీ అయితే పక్కాగా మీకు వస్తుంది. ఒకప్పుడు మనం స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఒకే ఒక కోరిక ఉండేది, అదేంటంటే మనకి మార్క్స్ బాగా రావాలి అని. అది తప్ప ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ పెద్దగా ఉండేటి కాదు, ఎలాంటి వర్రీస్ కూడా ఉండేటి కాదు. కానీ ఎప్పుడైతే జాబ్ చేసే వయసు వస్తుందో, బిజినెస్ చేసి మనీ సంపాదించే వయసు వస్తుందో, అప్పుడు అందరికీ ఒరిజినల్ కలర్స్ బయటకు వస్తుంటాయి. ప్రతి చిన్న చిన్న విషయాలకి సెన్సిటివ్గా ఆలోచిస్తుంటాం. చిన్నప్పుడు ఎవడేమన్నా పెద్దగా హర్ట్ అయ్యే వాళ్ళం కాదు, కానీ పెద్దయ్యాక అవతల వాళ్ళ మాటలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల అండ్ ఎక్కువ ఆలోచించడం అనేది జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. మళ్ళీ ఒకనొక టైంలో మీరు ఏదో రియలైజేషన్ వచ్చి, అరే ఇదంతా కరెక్ట్ కాదు అని బ్యాక్ టు నార్మల్ అవుదామని ట్రై చేస్తుంటాం. ఇదంతా ఎలా ఉంటుందంటే, నీ ఇంటి పక్కన ఒక మంచి బ్యూటిఫుల్ పార్క్ ఉంటుంది, అందులో రోజు నువ్వే నీకు తెలియకుండా చెత్తన వేస్తుంటావు. కొన్ని రోజుల తర్వాత రిగ్రెట్ అయ్యి ఆ చెత్తనంతా మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ మొక్కలు నాటి వాటర్ పోసి ఆ బ్యూటీని నువ్వే ఎంజాయ్ చేద్దామని అనుకుంటావు. కాకపోతే ఇక్కడ ఒకసారి ఆ పార్క్ నీ చేతులతో నువ్వే బాగు చేశాక మళ్ళీ అక్కడ చెత్త పడకుండా నువ్వే జాగ్రత్త పడుతుంటావు. బట్ నీ మైండ్ విషయంలో అయితే ఒక స్టెబిలిటీ ఉండదు, మళ్ళీ మళ్ళీ చెత్త నింపుకుంటూనే ఉంటావు. సో నీ మైండ్ నువ్వు ఇక్కడ చెత్త వేసే ప్రదేశంగా ఉంచుకోవచ్చు, లేదా ఒక మంచి బ్యూటిఫుల్ గార్డెన్ లాగా కూడా మార్చుకోవచ్చు. అలాగే కావాలంటే నీ బెస్ట్ ఫ్రెండ్ లాగా కూడా మార్చుకోవచ్చు, లేదా నీ బ్రెయిన్ని నీ ఎనిమీ లాగా కూడా మార్చుకోవచ్చు. చాయిస్ ఈస్ యువర్స్. కొంతమంది గొప్ప వాళ్ళు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకైతే ఏమనిపించిందంటే, అందరూ లైఫ్లో ఏదేదో చేయాలని ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మైండ్లో నింపుకున్నాక లాస్ట్కి మళ్ళీ రియలైజ్ అయ్యి తాను చిన్న పిల్లవాడిలాగా ఉన్నప్పుడు తనకి ఉన్న మైండ్ సెట్ ఏదైతే ఉందో అదే కరెక్ట్ మైండ్ సెట్ అని గుర్తించాక మళ్ళీ అప్పటి వరకు మైండ్లో నింపుకున్న చెత్తని, అంటే ఈ స్ట్రెస్ తీసుకోవడం, చెడు అలవాట్లు చేసుకోవడం, అన్హెల్దీ హ్యాబిట్స్ పెట్టుకోవడం, ఓవర్ థింకింగ్ చేయడం, ఎక్సెట్రా ఎక్సెట్రా, వీటన్నిటికీ దూరంగా అవ్వలేక దానికి మళ్ళీ కష్టపడి ఏవేవో పద్ధతులు ఫాలో అయ్యి మళ్ళీ ఆ నార్మల్ మైండ్ సెట్కి రావడానికి చాలా స్ట్రగుల్ అవుతుంటారు. నేను ఇప్పుడు చెప్పింది ఎవరైనా ఒక యంగ్ పర్సన్ వింటున్నాడు అంటే, ఇప్పటి నుంచి మీరు ఎలా ఆలోచించాలంటే, మీ మైండ్లో అండ్ మీ బాడీలో ఎలాంటి నెగిటివ్ విషయాలు నింపుకోకుండా ఉండగలిగారంటే మీరు ఆ చెత్తని క్లీన్ చేసుకునే స్ట్రగుల్ అయితే ఉండదు. సో అలా ఎలా ఉండొచ్చు అంటారా? సో ఇక్కడే మీరు కొన్ని పద్ధతులు ఫాలో అయితే మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకున్నట్టయితే మీరు అలాంటి ప్రాబ్లమ్స్లో అడుగు పెట్టకుండా ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ బుక్ రీడింగ్. సో బుక్ చదవడం అనేది మీ లైఫ్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టార్ట్ చేస్తే మీకే మంచిది. ఎందుకంటే ఒక బుక్ చదవడం అంటే ఆ రచయిత తన లైఫ్లో ఎదురైన ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ ఒక పుస్తకం రూపంలో మన ముందుకి తెస్తుంటారు. ఇప్పుడు నువ్వు అబ్దుల్ కలాంని కలిసి మాట్లాడడం అనేది జరగదు, కానీ ఆయన రాసిన బుక్ చదివామంటే నువ్వు డైరెక్ట్గా అబ్దుల్ కలాంతో మాట్లాడడమే అని నేను గట్టిగా నమ్ముతా. అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న బుక్స్ రాసిన వాళ్ళు ఏదో ఒక విషయంలో సక్సెస్ అయిన వాళ్ళే ఉంటారు. సో ఇలా చదవడం వల్ల వాళ్ళ లైఫ్ లెసన్స్ నీకు నువ్వు సక్సెస్ అవ్వడానికి డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. అండ్ మీరు జాగ్రత్త పడాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేస్తున్నారు అని, అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వారు అని. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం, మీరు ఏంటి అనేది చూసుకుంటే మీ చుట్టూ ఉన్న ఒక 5 మందిని యావరేజ్ తీస్తే అదే మీరు అవుతారు. మీన్స్ యు ఆర్ యావరేజ్ ఆఫ్ 5 పీపుల్ హూ యు ఆర్ స్పెండింగ్ టైమ్ విత్. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం మన చుట్టూ ఉన్న వాళ్ళ నుండి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాం. దీనివల్ల మన లైఫ్లో కొన్ని మార్పులు అయితే జరుగుతుంటాయి. సో ఇక్కడ నీ లైఫ్లో అంతా పాజిటివ్గా జరగాలంటే మీరు పాజిటివ్గా ఉన్న వ్యక్తులతోనే టైం స్పెండ్ చేయాలి. మీరు బాగా డబ్బులు సంపాదించాలంటే మంచి బిజినెస్ మ్యాన్తోనో లేక మంచి ప్యాషన్ ఉన్న వ్యక్తులతోనో టైం స్పెండ్ చేస్తే మీరు మీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మన హ్యూమన్ బ్రెయిన్ ఎప్పుడైనా ఒక నెగిటివ్ విషయాల వైపే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది. సో మీరు మీ బ్రెయిన్ని మీ కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవచ్చు అనేది చాలా విషయాలు చెప్తుంటారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినారంటే మీ బాడీ ఎలాగైతే ట్రాన్స్ఫార్మ్ అవుతుందో, మీ బాడీలో మాస్ అనేది ఎట్లా బిల్డప్ అవుతుందో, మజిల్ ఎట్లా బిల్డప్ అవుతుందో, సో అలాగే పాజిటివ్ థింకింగ్ అనేది కూడా మీ బ్రెయిన్కి ఒక ఎక్సర్సైజ్ లాంటిది. ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా బ్రెయిన్ని ఎలా రీస్ట్రక్చర్ చేసుకోవాలనేది ఒక చిన్న టెక్నిక్ గురించి మాట్లాడుకున్నాం, అదే న్యూరోప్లాస్టిసిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సైకిల్ తొక్కడం, స్విమ్మింగ్ చేయడం, గిటార్ ప్లే చేయడం ఇలాంటి ప్రాక్టీస్ చేస్తేనే మీరు నేర్చుకోవడానికి వీలవుతుంది. అంటే మీ బ్రెయిన్ గిటార్ ఎలా ప్లే చేయాలి అనేది సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత ఒకసారి రిజిస్టర్ అయ్యాక చాలా అలవోకగా గిటార్ ప్లే చేయడం అనేది జరుగుతుంది.
సో అలాగే మీరు ఒకసారి డిసైడ్ అయ్యాక ఇంకా పాజిటివ్ థింకింగే చేయాలి, నెగిటివ్ థింకింగ్ చేయకూడదు అని ఎప్పుడైతే దాని మీద మీరు ఎఫర్ట్స్ పెడతారో మెల్లమెల్లగా మీ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అనేటివి కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. వాటిని మీ పాజిటివ్ థింకింగ్కి అనుగుణంగా రీస్ట్రక్చర్ అయ్యి అండ్ ఎలాగైతే మీరు గిటార్ ప్లే చేయడం మీ బ్రెయిన్ డెవలప్ చేసుకుంటుందో మీరు చేసే పాజిటివ్ థింకింగ్ పైన కూడా బ్రెయిన్ తన ఆలోచన పద్ధతిని మీరు అనుకున్న దానికి అనుగుణంగా మార్చుకుంటుంది. ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్, మీరు మీ ఇంట్లోకి ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చుకున్నారనుకోండి. ఇనిషియల్గా మీరు దాని మెడలో ఒక తాడు వేసి ఆ కుక్క పిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి దాని వెంట వెళ్ళిపోతుంటారు. బట్ కొన్ని రోజులకి అది పెరుగుతున్న కొద్దీ దానికి ట్రైనింగ్ ఇచ్చి అది మీ మాట వినేలాగా మార్చుకుంటారు. సో ఇప్పుడు ఆ కుక్క ఎక్కడికి వెళ్తుంటే మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ వెంటే అది వస్తుంటుంది. సో మీ బ్రెయినే ఇక్కడ ఒక కుక్క పిల్ల అనుకోండి, మీరు ఇంకా దాని మాట మీరు వింటున్నారా లేకపోతే మీ మాట అది వింటుందా? ఇందాక అనుకున్నాం కదా పాజిటివ్ థింకింగ్ అనేది బ్రెయిన్కి ఒక ఎక్సర్సైజ్ లాంటిదని, అలాగే నెగిటివ్ థింకింగ్ కూడా. దీనినే మీరు ఒక హ్యాబిట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో రోజు మీరు సాడ్గా ఉన్నారు అంటే మీ బ్రెయిన్కి సాడ్నెస్ అలవాటు అయిపోయింది అని. రోజు దేని గురించి అయినా వర్రీ అవుతున్నారంటే ఆ వర్రీ కూడా అలవాటు అయిపోయిందని. సో మీరు ఇక్కడ అడగచ్చు, ఎన్ని చెప్పినా కూడా కంటిన్యూస్గా ఓన్లీ పాజిటివ్ థింకింగే ఎలా చేస్తుంటాము అని. సో నేను ఇక్కడే ఏమంటున్నానంటే మీరు మీ థాట్స్ మీద అవేర్నెస్ పెంచుకోవాలి. మీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అండ్ మీకు తెలియకుండానే మీరు కంటిన్యూస్గా వర్రీ అవుతున్నారా లేకపోతే సాడ్గా ఉన్నారా, ఇలాంటి వాటి గురించి మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఎలాంటిదంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఏంటి అనేది, దాని ప్రాబ్లం ఏంటనేది ఫస్ట్ అర్థం చేసుకుంటాడు కదా డాక్టరు, తర్వాతే దానికి తగ్గట్టు మెడిసిన్ ఇస్తారు. సో అలాగే మీ థాట్స్ మీద మీరు అవేర్నెస్ పెంచుకోవడానికి మీరు ఫాలో అవ్వాల్సిన పద్ధతి ఏంటంటే మీ థాట్స్ని మీరు లేబుల్ చేసుకోవడం, అంటే లేబులింగ్ యువర్ థాట్స్. దీన్నే సింపుల్గా చెప్పాలంటే మీరు ఇప్పుడు మీకు వచ్చే థాట్స్ నెగిటివా లేకపోతే పాజిటివా, ఎమోషనలా, ఫియరా, ఈవెన్ హ్యాపీగా ఉన్నా సరే మీరు ఆ మూమెంట్లో ఆ థాట్ని లేబుల్ చేసుకోవాలి. దీన్నే ఇంకా సింపుల్గా చెప్పాలంటే సపోజ్ మీరు మీ ఇల్లు క్లీన్ చేసుకుందాం అనుకున్నారనుకోండి. ఇప్పుడు మీకు చాలా వస్తువులు ఉన్నాయి ఇంట్లో, అందులో పనికొచ్చేటి ఏంటి పనికిరానేటి ఏంటి, మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు మీరేం చేస్తారు, ఒక మార్కర్ తీసుకొని లేబుల్ చేసుకుంటారు కదా. సో పనికొచ్చే వస్తువుల మీద గ్రీన్ మార్కర్ పెడతారు, పనికిరాని వస్తువుల మీద రెడ్ మార్కర్తో మార్క్ చేస్తారు. సో దానివల్ల మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇలాంటి అవేర్నెస్ మీ థాట్స్ మీద మీరు పెంచుకోవాలన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు మెయిన్గా కాన్షియస్గా ఆలోచిస్తున్నారా లేకపోతే సబ్ కాన్షియస్గా ఆలోచిస్తున్నారా అనేది మీరు కొంచెం గుర్తించగలుగుతారు. కాన్షియస్గా చేస్తున్న వాటితో ఏం ప్రాబ్లం లేదు, అవన్నీ మన చేతుల్లోనే ఉంటాయి, దాన్ని మనమే కంట్రోల్ చేయొచ్చు. కానీ సబ్ కాన్షియస్గా మీ మైండ్లో వచ్చే ఆలోచనలు అనేటివి దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే పాస్ట్లో ఇప్పటి వరకు మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయి ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీ ఆలోచనలు అనేటివి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంటాయి. అండ్ మీరు ఆ సబ్ కాన్షియస్ మైండ్ని మీకు కావాల్సినట్టు మార్చుకోగలిగితే కనుక మీ లైఫ్లో డెఫినెట్గా మీరైతే సక్సెస్ అవుతారు. సో ఇప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి? సో మీ ఇంట్లో ఒక పనికిరాని పాత టీవీ అయితే దాన్ని తీసేసి బయటపడేసి ఒక కొత్త టీవీ తెచ్చిపెట్టుకోవచ్చు. అది ఒక్కసారి చేస్తే చాలు అండ్ ఒక చిన్న ఎఫర్ట్తోనే ఆ పని అయిపోతుంది. కానీ ఇక్కడ బ్రెయిన్తో పని కదా, అది మామూలుగా ఉండదు. సో మీరు సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఆలోచనల్ని మార్చుకోవాలంటే ఫస్ట్ మీ సక్సెస్ కోసం ఉపయోగపడే ఆలోచనలు ఏమొస్తున్నాయో కాకుండా సక్సెస్కి అడ్డుపడే ఆలోచనలు ఏమున్నాయో గుర్తించి అవి ఎలా మార్చుకోవాలో ఒక ఎగ్జాంపుల్తో మనం ఇప్పుడు మాట్లాడుకుంటే, ఇందులో అయితే మీకు ఒక 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్దేమో గుర్తించడం, తర్వాత ప్రాక్టీస్, తర్వాత రిప్యుటేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక సేల్స్ జాబ్ చేస్తున్నారు అండ్ అందులో సక్సెస్ అవ్వాలి అనుకోండి. కాకపోతే మీరు ఒక కొత్త వ్యక్తో లేకపోతే కొత్త కస్టమరో పరిచయం అయ్యారు అనుకోండి అండ్ వెంటనే వాళ్ళని ఫస్ట్ పరిచయంలోనే జడ్జ్ చేస్తున్నారు అనుకోండి. సో జడ్జ్ చేయడం అంటే ఖచ్చితంగా బ్యాడ్ హ్యాబిటే కదా, అది ఒక సేల్ చేయడానికి ఖచ్చితంగా మీకు అడ్డం అయితే వస్తుంది. సో ఇక్కడ మీ సేల్స్కి అంటే మీ సక్సెస్కి అడ్డం వచ్చే ఒక బ్యాడ్ హ్యాబిట్ని అయితే గుర్తించాం. ఇప్పుడు మీరు ఆ బిహేవియర్ని చేంజ్ చేసుకోవాలంటే ఒక ప్లాన్ని రెడీ చేసుకోవాలి. అంటే మీరు ఎవరైతే ఒక పర్సన్ని అప్రోచ్ అయ్యారో ఆ వ్యక్తి గురించి ఒక 3 పాజిటివ్ విషయాలు మీ లోపల మీరే మాట్లాడుకోండి. కానీ ఆ వ్యక్తిలో ఏమైనా సరే మీకు నెగిటివ్గా అనిపిస్తున్న విషయాలు కనిపించినా సరే మీరు ముందు ప్లాన్ చేసుకున్నట్టు ఆ 3 పాజిటివ్ విషయాలు అయితే మీరుతో మీరు చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ టైం మీరు కలిసే కనీసం ఒక 100 మంది దగ్గర ఈ ప్రాక్టీస్ని మీరు రిపీటెడ్గా ఫాలో అవ్వాలి. సో అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే ఈ జడ్జ్మెంట్ అనే బ్యాడ్ హ్యాబిట్ ఏదైతే ఉందో దాన్ని మీరు మీ కస్టమర్స్ మీద పాజిటివ్ థింకింగ్తో రీప్లేస్ చేస్తున్నారు. దీనివల్ల ఖచ్చితంగా మీ సేల్స్లో పాజిటివ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఇదే కాదు, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మీరు ఆ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే దానికి అడ్డం వచ్చే వాటిని గుర్తించి ఫస్ట్ మీరు దానికి రీప్లేస్మెంట్ ఒకటి ప్లాన్ చేసుకొని మీరు కాన్షియస్గా ఉంటూ రిపీటెడ్గా దాన్ని అప్లై చేసుకుంటూ ఉండాలి. అండ్ మీకు ఉన్న పాత అలవాట్లతో అయితే మీరు కొత్త జీవితాన్ని చూడలేరు. యూ కెనాట్ గెట్ న్యూ రిజల్ట్స్ విత్ ద ఓల్డ్ హ్యాబిట్స్. మీకు ఆల్రెడీ ఉన్న పాత అలవాట్లతో అయితే కొత్త రిజల్ట్స్ రావు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఓపెన్ మైండ్తో ఉంటారో
అప్పుడు మీకు కొత్త రిజల్ట్స్ అండ్ బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి. మీరు ఇప్పటి వరకు చూసుకుంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటికీ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఓపెన్ మైండ్తో ఉంటారు అండ్ వాళ్ళు రోజు బుక్స్ చదవడానికి ఎంతో కొంత టైం స్పెండ్ చేస్తూనే ఉంటారు. ఈ విషయంలో వాళ్ళే ఇంటర్వ్యూస్లో చెప్పడం మీరు చాలాసార్లు వినే ఉంటారు. నేను మరీ గట్టిగా నమ్మేది ఏంటంటే బై బర్త్ ఎవరైనా సరే ఒకటే సామర్థ్యంతో ఉంటారు, కానీ ప్రతి వ్యక్తికి వాళ్ళ అలవాట్లు అండ్ వాళ్ళ చుట్టూ ఉండే మనుషుల వల్లే వాళ్ళ భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ పెరిగి పెద్దయ్యే కొద్దీ ఆ వ్యక్తి లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా ఆ సబ్ కాన్షియస్ మైండ్లోనే స్టోర్ అయి ఉంటుంది. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే అతని బిహేవియర్ అనేది ఉంటుంది అండ్ ఆ బిహేవియర్ని బేస్ చేసుకునే తన రిజల్ట్స్ అనేటివి వస్తుంటాయి. బట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మన సబ్ కాన్షియస్ మైండ్ని చేంజ్ చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉంటుంది. మనం అనుకున్నట్టు ఈ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి అండ్ ఎవరైనా ఏం చేస్తున్నావు అని అడిగితే నా తలరాతని నేనే మార్చుకుంటున్నాను అని చెప్పండి. సో ఇక్కడ దాకా వింటున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి అండ్ మీకు బాగా కావాల్సిన వాళ్ళకి ఇప్పుడే షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుంటే మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్.